వాడు ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు తీసుకున్నాడు. ఆ పార్టీ ఫండ్ బాండ్స్ రూపంలో ఇవ్వడానికి ఇక్కడ ఏదో జరిగి ఉంటది. ఆ మాత్రం చాలు కదా విచారణ జరపడానికి. తర్వాత దీనికి దానికి సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తెలుస్తుంది. బట్ విచారణే ఆపాలనడం అనేది అన్డెమోక్రటిక్. ఓకే సార్, ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ బయటకు రావట్లేదు, బయట మాట్లాడట్లేదు అనేది కూడా అంటే సగటు మనిషి మాట్లాడుకున్న సందర్భం తెలంగాణ ప్రజలలో అందరూ చర్చించుకుంటున్న అంశం. ఎందుకు కేసీఆర్ బయటకు రావట్లేదు? ఇటు కేటీఆర్ది అరెస్ట్ అవుతాడు అనేది ఒక వార్త అయితే, గతంలో కవిత కూడా అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన సందర్భం. వీటన్నిటికి సంబంధించి అంటే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకు తీసుకున్నాడు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇంకొక వ్యక్తి తెలియదు. కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అంటే అది ఆయన నోటీస్కి వచ్చినప్పుడు ఆయన బయటకు వస్తాడు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆయనకు తెలిసే అవకాశం ఉందో లేదో మనకెట తెలుస్తుంది. ఆయన అందరిలాగా టీవీ చూడడు, ఆయన చుట్టూ వాళ్ళు ఎవరు ప్రజల మధ్య ఉండరు. మరి అటువంటిప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఎవరైనా పోయి చెప్పాలంటే హరీష్ రావు లాంటి వాళ్ళు అడిగితే చెప్తారు, అడగకపోతే ఏం చెప్పరు. కేసీఆర్ గారి వ్యక్తిత్వం వల్ల ఆయన అడగకపోతే ఎవ్వరేం చెప్పరు, ఇంట్లో వాళ్ళు చెప్పరు, బయట వాళ్ళు చెప్పరు. ఆయన వ్యక్తిత్వం అటువంటిది కాబట్టి ఆయన అడగకపోతే ఎవరు చెప్పరు. ఆయన టీవీ పెట్టడం, రోజు పేపర్ చదువుతాడు, పేపర్లలో ఎవరన్నా ప్రజలు అప్పీల్ చేస్తే బయటకు వస్తాడేమో. మరి ఎవరు చేస్తున్నట్టు కనబడతలేదు నాకు. ఎప్పుడు రావాలనేది ఆయన డిసిషన్. అది ప్రతిపక్ష నాయకుడు ఉన్నంత మాత్రాన ప్రతిరోజు ప్రజల మధ్య తిరగాలి. టైం ఇవ్వాలనుకున్నాడు ప్రభుత్వానికి, ఒక సంవత్సరం ఇచ్చాడు, రేపు ఎల్లుండో బయటకు వస్తాడు కావచ్చు. ఆయన అసెంబ్లీలో కూర్చోపోయినా, ఎందుకంటే అసెంబ్లీలో గౌరవం ఇస్తలేడు కదా. రేవంత్ రెడ్డి ఆయన రావాలని ప్రతిసారి చెప్తాడు, బట్ రావద్దు అనేది ఆయన మనసులో ఉంది. ఎందుకంటే కేసీఆర్ సభలో కూర్చుంటే రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం ఆయన ముందట వెలవెలబోతుంది. కేసీఆర్ వాగ్దాటి ముందు, కేసీఆర్ నాలెడ్జ్ ముందర రేవంత్ రెడ్డి నిలబడలేడు. కేసీఆర్ చేసిన మంచి పనుల ముందర రేవంత్ రెడ్డి తప్పుడు పనులు నిలబడవు. కాబట్టి ఆయన రావాలంటే రావద్దు అని మాకు వినబడతా ఉంది. ఒకవేళ రావాలనుకున్నాడు గౌరవంగా మాట్లాడతాడు, రావద్దు అనుకున్నాడు అప్రదిష్ట పాలు చేసే విధంగా, బట్టగాల్చి మీదేసే విధంగా బూతులు మాట్లాడతాడు, రోతలు మాట్లాడతాడు. మరి ఆయన జైరాబాద్ బోర్డు పెట్టుకొని ఆయన ఇప్పుడు భువనగిరి దిక్కు పోతాడు రేవంత్ రెడ్డి. రావాలనేదేమో భువనగిరి దిక్కు పోవాలనే సంకల్పం, కానీ ఆయన మాట్లాడే మాటలన్నీ జైరాబాద్ దిక్కు పోతున్నాయి. బట్ నిజంగానే ముఖ్యమంత్రి రావాలనుకుంటే ఆయన గౌరవించాలి. ఒక్కనాడు ఆయన గౌరవించినట్టు కనబడదు. సభ్య సమాజం ఓర్వలేని, సహించలేని విధంగా ఆయన భాష ఉంటది. నేను మారినా అంటుండు, 2-3 నెలలు చూద్దాం నిజంగానే ఆయన మారిండు, ఆయన నోట్లోకి వెళ్ళి ఇటువంటి రోత మాటలు వస్తలేవు అని అనుకుంటే అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా వస్తారేమో. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే గౌరవం లేని కాడికి కేసీఆర్ రావడం అనేది కరెక్ట్ కాదు. సభకు ఆయన రావాల్సిన అవసరం లేదు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు చూసుకుంటారు. ప్రజల్లో ఏమన్నా సమస్య ఉన్నప్పుడు ఆయనకు పోతే ఆ గౌరవం దక్కుతుంది. అంటే సార్, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణని తీసుకొచ్చి అంటే స్వప్నాన్ని ముందర పెట్టిన ఒక ఉద్యమకారుడు కేసీఆర్ రెండు దఫాలుగా అధికారంలో ఉన్నాడు. మొన్న స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీ తోటి ఉంది, 60 స్థానాలకు పైగా ఉంది. ఇటు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా 1 year కావస్తుంది. 1 year మొన్న రీసెంట్గా 7వ తారీఖు నాడే, December 7 నాడే కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. అయినా కూడా కేసీఆర్ది ఆ గడిచిపోయిన చరిత్ర అని రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు నిత్యం కేసీఆర్ బయటకు రాకున్నా కానీ నిత్యం కేసీఆర్ అని జపం ఇటు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, సగటు ప్రజలు కూడా అంటున్నారు. ఎందుకోసం అంటే కేసీఆర్ ఒక టవరింగ్ పర్సనాలిటీ. కేసీఆర్ వైఫల్యాలు ఉండొచ్చు, బట్ ఆ ఓటమికి అది ఒకటే కారణం అని నేను అనుకోవట్లేదు. చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కరి పాలన ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి రావాలన్నా కూడా ఆయన రావడం ఇష్టం అని నేను అనుకోవడం లేదు. ఆయన రాకుండానే మనం అన్ని చేసుకోవచ్చు, ఆయన వస్తే బాగుండదు, ప్రాబ్లం అయింది అనే ఆలోచన రేవంత్ రెడ్డి మనసులో ఉంటుంది. కానీ బయటికి మాత్రం ప్రతిపక్ష నాయకుడుగా హోదా తీసుకున్నాడు కాబట్టి రావాలని ఆయన డిమాండ్ చేస్తాడు. బట్ ఏది ఎట్లున్నా కూడా కేసీఆర్ గారు ఆయన తెలంగాణ పట్ల ఆయనకున్న అవగాహన కానీ, ఆయనకున్న పట్టు కానీ, ఈ ప్రజల పట్ల ఆయనకున్న ఆలోచనలు కానీ అది రేవంత్ రెడ్డికి లేవు. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చాడు, వాగ్దానాలు చేశాడు, బట్ ఒక ప్రభుత్వాన్ని సరైన గాడిలో పెట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఇంతవరకు ఆయన ఇంకా సంతరించుకోలేదు. రాబోయే రోజుల్లో వస్తాయేమో. ఎందుకంటే ఏనాడు మంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి అంటే అది ఒక అరుదైన అవకాశం, ఆయనకు మాత్రమే దక్కింది అది.
బట్ ఆయన ఆ స్థాయికి ఎదగాలి. ఎదగడానికి ఆయన చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నది. ఆయన ఎన్ని చెప్పినా ఆయనకు ఆదర్శం కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఇంపాక్ట్ అనేది, కేసీఆర్ ప్రభావం అనేది రేవంత్ రెడ్డి మీద చాలా బలంగా ఉంది. ఆయన కూడా చెప్పుకున్నాడు చాలా